అది ఒక అందమైన చిన్న డూప్లెక్స్ హౌస్. ఇంటి పక్కన ఒక చిన్న గార్డెన్. దాంట్లో ఒక చెట్టు కింద అందరూ కూర్చోవడానికి ఉండేలా ఒక చిన్న సెంట్రల్ టేబుల్ చుట్టూ 4 చైర్స్ పక్కనే ఒక బెంచ్ ఉంటుంది. ఇంటి ముందు చిన్న వాటర్ ఫౌంటైన్, దాని కింద బుద్ధుడి విగ్రహం ఉంటుంది. లోపలికి వెళ్తే హాల్, దానికి లెఫ్ట్ సైడ్ కిచెన్, డైనింగ్ ఏరియా, వాటికి కొంచెం పక్కగా అందమైన పూజ గది, రైట్ సైడ్ 3 బెడ్రూమ్స్ ఉంటాయి. హాల్లోని సోఫా వెనక నుంచి కొంచెం డిస్టెన్స్లో పైకి మెట్లు ఉంటాయి. పైన కూడా లివింగ్ ఏరియా ఉండి, లెఫ్ట్ సైడ్ 2 రూమ్స్, రైట్ సైడ్ 2 రూమ్స్ ఉండి, టెర్రస్ పైకి స్టెప్స్ ఉంటాయి. టెర్రస్ మీద ఒకవైపుగా చిన్న పెంట్ హౌస్ ఉంటుంది. ఇంకో సైడ్ మొత్తం మొక్కలు ఉండి మధ్యలో స్పేస్ ఉంటుంది. పెంట్ హౌస్ ముందు ఒక చిన్న ఉయ్యాల ఉంటుంది. దాని చుట్టూ చిన్న మొక్కలు ఉంటాయి. ఇది అండి ఇంటి గురించి. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. మోహన్ గారు ఆ ఇంటి పెద్ద. గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన సతీమణి మాధవి హౌస్ వైఫ్. వీరికి 2 పిల్లలు. అబ్బాయి పేరు విక్రాంత్. మన హీరో గారు ఏసీపీ అన్నమాట. విక్రాంత్కి చెల్లి ఉంది, పేరు వైశాలి. ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తుంది. మన హీరో యంగ్ అండ్ డైనమిక్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. తప్పు చేసింది ఎవరైనా సరే వదిలిపెట్టడు. డ్యూటీ పరంగా తన మన అన్న భేదం చూపించడు. డ్యూటీ పరంగా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు, విడిగా అంత సరదాగా ఉంటాడు. చెల్లి అంటే ప్రాణం. అమ్మా నాన్న అంటే చెప్పలేనంత ఇష్టం. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఒక్కసారి ఛాన్స్ ఇస్తాడు, మారాడు అంటే సరే, లేదంటే ప్రాణం తీస్తాడు. పెద్ద పెద్ద ఆఫీసర్స్, పొలిటీషియన్స్ సైతం పేరు చెప్తే వణికిపోతారు. క్రిమినల్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు, తడిసిపోతుంది. ఇది అండి మన హీరో గురించి. ఇక హీరోయిన్ గురించి తెలుసుకుందాం. తన పేరు విశిష్ట. ఒక ఫేమస్ గైనకాలజిస్ట్. తల్లి పేరు కళ్యాణి, తండ్రి పేరు ప్రసాద్. ప్రసాద్ గారు కళ్యాణి గారిని కాలేజ్లో చూసి ఇష్టపడి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రసాద్ గారి తల్లిదండ్రులకు ప్రసాద్ గారు ఒక్కరే సంతానం. పెళ్లి తర్వాత ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. మోహన్ గారికి స్వయాన చెల్లి కళ్యాణి గారు. చెల్లెలు అంటే మోహన్ గారికి పంచప్రాణాలు. తనను చూడకుండా ఉండలేరు. కళ్యాణి గారు కూడా అంతే. అందుకే ప్రసాద్ గారు అదే ఊర్లో ఉండే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మోహన్ గారి ఇంటికి దగ్గరలో ఇల్లు కొని తల్లిదండ్రులు, భార్యతో అక్కడే ఉండి జాబ్కి వెళ్ళేవారు. కళ్యాణి గారు తన అత్తమామలలో తన తల్లిదండ్రులను చూసుకునేది. వాళ్ళు కూడా అంతే. కోడలు అయినా కూతురు అయినా తానే వాళ్లకు అన్నీ. వాళ్లకు పెళ్ళి అయిన సంవత్సరానికి విశిష్ట పుట్టింది. తనని డాక్టర్ చెయ్యాలి అని కోరుకునేవారు. విసి వచ్చాక వాళ్ల ఆనందానికి అవధులు లేవు. అందరూ ఎంతో బాగుండేవారు. ప్రతి ఆదివారం మోహన్ గారి ఇంటికి వెళ్ళేవారు. విసికి వైషుకి 3 నెలలు తేడా. మాధవి గారికి కూడా విసి అంటే చాలా ఇష్టం. కళ్యాణి గారైతే చెప్పక్కర్లేదు. తనని తన మొదటి బిడ్డ అని చెప్తారు. కళ్యాణి గారు కూడా అంతే. అన్నయ్య ఎంతో, వదిన కూడా అంతే. అందరూ సంతోషంగా ఉంటే ఎలా అనుకున్నాడో ఏమో ఆ దేవుడు. ఒకరోజు ప్రసాద్ గారు ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్ళి వస్తుండగా దారిలో వాళ్ల కార్కి యాక్సిడెంట్ అయ్యింది. విషయం తెలుసుకున్న మోహన్ గారికి అయితే ఏం జరిగింది అనేది అర్థం అవడానికి చాలా సమయం పట్టింది. వెంటనే లేట్ చేయకుండా వాళ్ళని జాయిన్ చేసిన హాస్పిటల్కు వెళ్ళారు. ఆయనతో పాటు మాధవి గారు, పిల్లలు కూడా. అక్కడకు వెళ్ళేసరికి ప్రసాద్ గారి తల్లిదండ్రులు స్పాట్ డెడ్ అని, ప్రసాద్ గారు కొన ఊపిరితో ఉన్నారు అని చెప్పారు. కళ్యాణి గారికి అదంతా చూసి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అని, పాప భయపడి అన్కాన్షియస్ అయింది అని చెప్పారు. అది విని ఆయన గుండె ఆగినంత పని అయింది. ఇంతలో ప్రసాద్ గారు మాట్లాడాలి అనడంతో ఆయన దగ్గరకు వెళ్ళారు. ఒంటి నిండా కట్లు, వైర్లు, పైప్స్తో ఉన్న
ఆయనను చూసి మోహన్ గారు కంట్రోల్ కాలేక ఆయనను పట్టుకుని ఏడ్చేశారు. అది చూసి ఎందుకు బావా ఏడుస్తావో, ఇక నేను వెళ్ళిపోవలసిన టైం వచ్చింది, కానీ ఇంత త్వరగా వస్తుంది అని నేను అనుకోలేదు. నా ప్రాణం నా బంగారంతో ఇంకా కొన్ని రోజులు ఉండాలి అని, కానీ నాకు ఆ అదృష్టం లేదు అంటూ కంటతడి పెట్టుకుంటారు. అలా అనకు బావా, నీకేం కాదు, ఎంత ఖర్చు అయినా సరే నిన్ను బతికించుకుంటా, అలా మాట్లాడకు అంటూ బాధపడతారు మోహన్. దానికి ఒక చిన్న నవ్వు నవ్వి, నాకు తెలుసు బావా, నేను ఇంకా ఎక్కువసేపు బతకను అని. ఇంతకీ అమ్మా వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు. దానికి మోహన్ గారు బాధగా జరిగింది చెప్పగానే తన కన్నవాళ్లను తలుచుకుని ఏడుస్తారు. తర్వాత బావా ఒక్క మాట, నేను పోయాక నా కళ్యాణిని, బంగారు తల్లిని జాగ్రత్తగా చూసుకో బావా, చిన్నీని డాక్టర్ చదివించాలి అని తన కోసం తన పేరు మీద కొంత డబ్బు దాచా. అలాగే పెళ్ళికి ఉంటుంది అని ప్రాపర్టీ తీసుకున్న తనకు మైనార్టీ తీరగానే అవి తన పేరు మీదకు మార్చు. అలాగే తనని డాక్టర్ చదివించు బావా, దానికోసం నేను సంపాదించిన డబ్బు మాత్రమే వాడాలి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అది ఏంటంటే, నేను బతికుంటే నేనే చదివించేవాడిని, కానీ నాకు ఆ అవకాశం లేదు. కనీసం నేను సంపాదించిన దానితో అయినా పరోక్షంగా అయినా నేను చదివించినట్టు అవుతుంది. అందుకే అంటాడు. బావా, ఏం మాటలు అవి, నువ్వు కోరినట్టుగానే చేస్తా అని మాట ఇస్తాడు. అది విని ఆయనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పటికే ఓపిక లేకపోయినా కష్టంగా బాధను భరిస్తూ మాట్లాడతారు. బావా, చివరిసారిగా నా భార్య బిడ్డని చూడాలి అని ఉంది అంటారు. దాంతో మోహన్ గారు డాక్టర్తో మాట్లాడి ఆయనను కళ్యాణి గారిని ఉంచిన రూంలోకి తీసుకెళ్లడం కోసం బయటకు తీసుకువస్తారు. అక్కడే ఉన్న మాధవి గారు తన దగ్గరకు వచ్చి అన్నయ్య అంటూ తన చెయ్యి పట్టుకొని బాధపడతారు. అది చూసి, ఎందుకుమ్మా ఏడుస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళను, మీ అందరి చిరునవ్వుల్లో నేను ఎప్పుడూ ఉంటాను. మధు, నా బిడ్డని కూడా నీ బిడ్డలతో సమానంగా చూసుకుమా. కళ్యాణి జాగ్రత్త తల్లి, తను అమాయకురాలు, అందర్నీ నావాళ్ళు అనుకుని నిస్వార్థంగా ప్రేమను పంచడం మాత్రమే తెలుసు, జాగ్రత్తమ్మా. అది విని, అన్నయ్య ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, నీకేం కాదు అన్నయ్య, నువ్వు అలా మాట్లాడకు అని ఏడుస్తారు. నాకు తెలుసు తల్లి, నేను ఉండను అని నాకు మాట ఇవ్వు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటా అని అడుగుతారు. అన్నయ్య, కళ్యాణి నేను నా పెద్ద బిడ్డ అనుకున్నా, అలాగే చూసుకుంటా. ఇక బంగారాన్ని నా పిల్లలతో సమానంగా నా బిడ్డగా చూసుకుంటా అని మాట ఇస్తుంది. పిల్లలు ఏరి అని అడుగగా మాధవి గారు పిల్లల్ని చూపిస్తారు. అప్పటికే పడుకోవడం వల్ల తల నిమిరి జాగ్రత్త అని చెప్తారు. తర్వాత ఆయనను కళ్యాణి గారిని ఉంచిన గదిలోకి తీసుకెళ్తారు. అక్కడ బెడ్ మీద స్పృహ లేకుండా ఆక్సిజన్ మాస్క్తో ప్రశాంతంగా పడుకున్న కళ్యాణి గారిని చూసి ఆవిడ దగ్గరకు తీసుకువెళ్ళమంటే ఆయన పడుకున్న స్ట్రెచ్చర్ని కళ్యాణి గారి బెడ్కి ఆనిస్తారు. కళ్యాణి గారి చేతిని ఆయన చేతిలోకి తీసుకొని, బంగారు, మనం కలిసి ఉంది తక్కువ కాలమే అయినా నాకు అన్నింటా అండగా నిలిచావు, నా కష్టసుఖాలు అన్నింటిలో తోడు ఉన్నావు, ముఖ్యంగా నా తల్లిదండ్రులను నీ తల్లిదండ్రులుగా చూసుకున్నావు, నీ కష్టసుఖాలు అన్నింటిలో కడవరకు తోడు ఉంటాను అని ప్రమాణం చేసి ఇలా మధ్యలో వదిలేసి వెళ్తున్నా అని కోపం తెచ్చుకోకు బంగారం. అయినా నేను ఎక్కడికి వెళ్తాను, నీ ప్రతి చిరునవ్వులో నేను ఉంటాను, నేను లేనని బాధపడకు, నీ చిరునవ్వులో ఎప్పుడూ సజీవంగా ఉంటాను. అందుకే ఇప్పుడు కూడా నీ నవ్వును నీ నుంచి దూరం చేయకు. నాకు నీ నవ్వు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యవంతురాలివి. మన బంగారాన్ని జాగ్రత్తగా చూసుకో. తన నవ్వులో నీ నవ్వులో ఉంటాను.
అలాగే నేను మన బంగారం కడుపులో తనకి కొడుకుగా పుట్టి మళ్ళీ నీ దగ్గరకు నీకు మనవడిగా వస్తాను. అప్పుడు మళ్ళీ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. అప్పుడు నిన్ను నేను బాగా విసిగిస్తాను. ఇప్పుడిది అప్పుడిది మొత్తం కలిపి నిన్ను బాగా సతాయిస్తాను చూడు అని తర్వాత తన కూతురు దగ్గరకు వెళ్తాడు. స్పృహ లేకుండా ఉన్న తనని చూసి తన నుదిటి మీద ముద్దు పెట్టి, బంగారు, నువ్వు అంటే మీ నాన్నకు చాలా ఇష్టం తల్లి. బాగా చదువు, డాక్టర్ అయ్యి నీ నాన్న కోరిక తీర్చు తల్లి. అమ్మని బాగా చూసుకో, అసలు విసిగించకూడదు. అమ్మ చెప్పినట్టు విను, అలాగే అత్త మామ చెప్పినట్టు విను అని తల నిమిరి మళ్ళీ కళ్యాణి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, జాగ్రత్త అమ్మా అని తన చెయ్యి గుండెలకు ఆనించుకుని అలాగే కన్నుమూస్తారు. ఇదంతా కూడా ప్రసాద్ గారి కోరిక మేరకు మోహన్ గారు వీడియో తీస్తారు. ఆయన చనిపోగానే మోహన్ మాధవి గారు చాలా కుమిలిపోతారు. తర్వాత మోహన్ గారే జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపిస్తారు. తర్వాత 3 రోజులకి స్పృహలోకి వచ్చిన కళ్యాణి గారు జరిగింది విని గుండె పగిలేలా ఏడుస్తారు. తనని అక్కడే ఉంచితే మామూలు కాలేదు అని మోహన్ గారు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. కళ్యాణి గారు మామూలు అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుంది. తరువాత ప్రసాద్ గారి చివరి కోరిక మేరకు ఎంత బాధ ఉన్నా కూడా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు. విసిలో ఆయనను చూసుకునేవారు. అలా అందరూ కూడా ఒక దగ్గర ఉంటారు. ఇది హీరోయిన్ గురించి. మాధవి గారు కూడా విసిని తన పిల్లలతో సమానంగా చూసేవారు. మొదట్లో విసి నాన్న కావాలి అని బాగా ఏడ్చేది. తనకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకరోజు టెర్రస్ పైన కూర్చుని వాళ్ళ నాన్న ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంది. అందరూ కూడా తన కోసం వెతికినా ఎక్కడా కనబడకపోతే విక్కీ నేను తీసుకువస్తా అని పైకి వెళ్ళి చూసేసరికి ఏడుస్తూ ఉంది. తనను అలా చూసి విక్కీకి బాధగా ఉంటుంది. విక్కీ విసి కన్నా 1 ఇయర్ పెద్ద. తనను అలా చూసి వెళ్ళి తన పక్కన కూర్చుని తన కళ్ళు తుడిచి మామ గుర్తుకు వచ్చాడా అని అడుగుతాడు. దానికి తను అవును తల ఊపి మళ్ళీ ఏడుస్తుంది. అది చూసి ష్, తప్పు చిన్ని, అలా ఏడవకూడదు. నీకు తెలుసా మామకు నువ్వు అంటే చాలా ఇష్టం. తెలుసు అని చెప్తుంది. అప్పుడే చీకటి పడి ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు వస్తాయి. విక్కీ అది చూసి నీకు మామ ఎక్కడికి వెళ్ళలేదు, అదిగో అక్కడ ఉందే స్టార్, ఆ స్టార్లో నుండి మామ నిన్ను చూస్తున్నారు. నువ్వు ఇలా ఏడిస్తే మామ కూడా ఫీల్ అవుతాడు. నీకు ఎప్పుడు మామ గుర్తుకు వచ్చినా ఇక్కడికి వచ్చి ఆ స్టార్తో నువ్వు ఏం చేశావో అది మామ ఆ స్టార్ నుండి చూస్తూ వింటూ అని చెప్తాడు. అది విని నిజంగానా అని అడుగుతుంది ఎంతో ఆశగా. అది విని అవును అని తల ఊపుతాడు విక్కీ. దాంతో వెంటనే విసి అక్కడ నుండి లేచి వెళ్ళి పిట్టగోడ దగ్గర నుంచుని, నాన్న నువ్వు నిజంగానే నన్ను అక్కడ నుండి చూస్తున్నావా అని బేలగా ఆకాశం వైపు చూసి అడుగుతుంది. అప్పుడే ఆ స్టార్ సడన్గా బాగా షైన్ అవుతుంది. అది చూసి విసి ఎగ్జైట్మెంట్ అవుతుంది. బావా చూసావా, నాన్న నా మాటలు వింటున్నారు అని చెప్పి ఆ రోజు మొత్తం తాను ఏం చేసింది ఏంటి మొత్తం చెప్తుంది. విక్కీ తనని చిరునవ్వుతో చూస్తుంటాడు. విక్కీ కూడా ఆ స్టార్ వైపు చూసి, మామా నీకు ప్రామిస్ చేస్తున్నా, ఎప్పుడూ కూడా విసి కంట్లో నీళ్లు రాకుండా తను హ్యాపీగా ఉండేలా చూస్తా అని మనసులో గట్టిగా అనుకుంటాడు. విసి చాలాసేపు అలాగే కబుర్లు చెప్పి అలసిపోయి, బై నాన్న, మళ్ళీ రేపు వచ్చి నీతో మాట్లాడుతూ, రోజూ వచ్చి నీతో మాట్లాడుతా, గుడ్ నైట్ నాన్న అని చెప్పి విక్కీ వైపు చూస్తోంది. ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు. హా చాలా అని చేతులు చాపి చూపిస్తుంది. అది చూసి నవ్వుతూ, సరే ఇంకెప్పుడూ ఏడవకూడదు,
డైలీ నేను కూడా నీతో వస్తాను, ఇద్దరం కలిసి మామతో కబుర్లు చెప్దాం అంటాడు. అది విని నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది. అవును అని. నాకు ఒక ప్రామిస్ చెయ్యి, ఎప్పుడూ నవ్వుతూ ఉంటా అని అడుగుతాడు. ప్రామిస్ అని తన చేతిలో చెయ్యి వేయగానే గుడ్ గర్ల్ అంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇక వెళ్దాం పద అని కిందకి వెళ్తారు. అప్పటి వరకు అక్కడ జరిగింది మొత్తం అందరూ అక్కడ నుంచుని చూస్తారు. తర్వాత అందరూ వెళ్ళాక కళ్యాణి గారు ఆ స్టార్ వైపు అలా చూసి కిందకు వెళ్తారు. అలా రోజులు గడుస్తుంటాయి. విసి, వైషు ఇద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరి మధ్య కూడా ఎటువంటి సీక్రెట్స్ ఉండేవి కావు. విక్కీ చెప్పినట్టుగా డైలీ ఇద్దరూ మేడ మీదకు వెళ్ళి అక్కడ కాసేపు స్టార్తో మాట్లాడి వచ్చేవాళ్ళు. అలా రోజులు గడుస్తుండగా విక్కీ 10th కంప్లీట్ చేసుకొని తను పోలీస్ కావాలి అని తన డ్రీమ్ అని 10th తర్వాత హాస్టల్లో జాయిన్ అవుతాడు. అప్పుడు విసి వాళ్ళు 10thలోకి వచ్చారు. రేపు విక్కీ హాస్టల్కి వెళ్తాడు అనగా ముందు రోజు ఇద్దరు టెర్రస్ పైన ఉంటారు. ఇద్దరి మధ్య మౌనం, ఏం మాట్లాడుకోవడం లేదు. ఇక విక్కీ ఉండి ఏం అయిందే నీకు అని అడుగుతాడు. దానికి విసి బావా నువ్వు ఇప్పుడే వెళ్ళాలా అని అడుగుతుంది. అప్పటికే తన కంట్లో నుంచి నీళ్లు బయటకు వస్తాయి. అది చూసి విక్కీ తన కన్నీళ్లు తుడిచి నీకు తెలుసు కదే నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు అని తన కన్నీళ్లు తుడిచి తనని అక్కడే కూర్చోబెట్టి తను కూడా తన పక్కన కూర్చోంటాడు. విక్కీ కూర్చోగానే విసి తన ఒడిలో తలపెట్టుకుని తన వైపు చూస్తోంది. విక్కీ కూడా తన వైపు చూస్తూ విసి చేతిని తన చేతిలోకి తీసుకొని నీకు తెలుసు కదా నాకు పోలీస్ అవ్వాలని డ్రీమ్, మరి దానికోసం నేను ఇప్పటి నుండే కష్టపడితే కదా నా గోల్ రీచ్ అయ్యేది. నువ్వు చెప్పు, నీకు ఇష్టం లేదా నేను పోలీస్ అవ్వడం అంటాడు. దాంతో టక్కున నాకు ఇష్టం నిన్ను అలా చూడాలంటే అంటుంది. దానికి విక్కీ నవ్వుతూ కదా మరి అందుకే వెళ్ళాలి అంటాడు. తన బుగ్గలు లాగుతూ అబ్బా అలా లాగద్దు, లాగితే నాకు కోపం అని తెలుసు కదా అని బొంగమూతి పెడుతుంది. అది చూసి నవ్వుతూ సరే లాగను అని బుగ్గ మీద కిస్ చేస్తాడు. తర్వాత ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకొని పడుకోవడానికి వెళ్ళారు. ఇద్దరికీ వెళ్ళాలి అని లేకపోయినా తప్పక వెళ్తారు. మరుసటి రోజు విక్కీ ఊరు వెళ్ళాలి. అందరూ కూడా ఎర్లీగా లేస్తారు. మాధవి, కళ్యాణి గారు విక్కీకి కావలసినవి అన్నీ సర్దుతారు. తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. విక్కీ వెళ్తూ అందరికీ బై చెప్తారు. మధు, కళ్యాణి గారు ఇద్దరూ విక్కీని పట్టుకుని ఏడుస్తారు. మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలియక ఇద్దరూ కూడా జాగ్రత్తలు చెప్తారు. వైషు కూడా తనని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఇంతలో మోహన్ గారు టైం అవుతుంది అనడంలో విక్కీ లగేజ్ మొత్తం కార్ డిక్కీలో పెట్టేసి వెనక్కి తిరిగి అందరికీ చెప్తూ కళ్ళతోనే విసి కోసం వెతుకుతాడు. దూరం నుంచి విక్కీ రూమ్ దగ్గర నుంచుని చూస్తుంటుంది. తన ముఖం చూస్తే అంటే అర్థం అవుతుంది బాగా ఏడ్చింది అని. తనని అలా చూసి ఒక క్షణం కూడా ఉండలేక ఇప్పుడే వస్తా, రూమ్లో ఇంకేమైనా ఉన్నాయేమో చూసి వస్తా అని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్తాడు. అప్పటికే విసి విక్కీ ఫోటో చూసి ఏడుస్తుంది. ఇంతలో రూమ్ డోర్ చప్పుడు అవగానే అక్కడ విక్కీని చూసి నిమిషము కూడా ఆగకుండా వెళ్ళి తన చుట్టేసుకుని ఏడుస్తుంది. తనని అలా విక్కీ కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ కంట్రోల్ చేసుకుని విసి మొహాన్ని చేతిలోకి తీసుకుని తన కన్నీళ్లు తుడుస్తూ బంగారం నీకు ఏం చెప్పాను, ఏడవకూడదు అన్నానా, మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. కానీ నా వల్ల కావట్లేదు అని చెప్తుంది. అది చూసి ప్లీజ్ బంగారం నువ్వు ఏడిస్తే నేను చూడలేను, ఏడవకు అని తనని బుజ్జగించి తనని నుదుటి మీద బుగ్గల మీద కిస్ చేసుకుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. విసి కూడా తన చుట్టూ గట్టిగా చేతులు బిగిస్తుంది. కొంచెం సేపటికి దూరం జరిగి టైం అవుతుంది, వెళ్దాం పద అని తనని తీసుకుని వెళ్తాడు. తర్వాత అందరికీ చెప్పి విక్కీ వెళ్తాడు. ముందు
కొన్ని రోజులు విసి డల్గా ఉన్న తర్వాత స్టడీస్లో పడి నార్మల్ అయ్యింది. డైలీ నైట్ విక్కీ విసి ఇద్దరు వీడియో కాల్స్లో మాట్లాడుకునేవాళ్ళు. అలా అలా 3 ఇయర్స్ అయిపోయాయి. ఈ 3 ఇయర్స్లో విక్కీ ఒక 3 సార్లు ఇంటికి వచ్చి వెళ్ళాడు. విసి వాళ్ళు ఇద్దరు 10th మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. ఇంటర్ కూడా ఇద్దరు ఒకే కాలేజ్ కాకపోతే వేరే గ్రూప్స్ తీసుకున్నారు. ఇంటర్ తర్వాత ఇద్దరికి ఎంసెట్, నీట్లలో మంచి ర్యాంక్స్ వస్తాయి. వైషుకి అక్కడే మంచి కాలేజ్లో సీట్ వస్తే విసికి వేరే స్టేట్లో వస్తుంది. దాంతో ఇద్దరు కూడా అలాగే జాయిన్ అవుతారు. ఇటు విక్కీ అటు విసి వాళ్ళు కూడా స్టడీస్లో బాగా బిజీ అయ్యి ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునేవాళ్ళు. విసి మాత్రం ప్రతి హాలిడేస్కి వచ్చేది. ఈ మధ్యలో తన ఏజ్తో పాటు విక్కీ మీద ఫీలింగ్స్ కూడా పెరిగి చివరకు తనే ప్రాణంగా ప్రేమించేందుగా మారింది. అలా 5.5 సంవత్సరాల తరువాత వైషు తన టాలెంట్తో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్ పొజిషన్కి వచ్చింది. విసి ఒక మంచి గైనకాలజిస్ట్గా పేరు తెచ్చుకుంది. చదువు అయ్యాక తన ఊరిలోని ఒక ఫేమస్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. ఈలోపు తను డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న తరువాత మోహన్ గారు ప్రసాద్ గారికి ఇచ్చిన మాట ప్రకారం తన ప్రాపర్టీస్ మొత్తం విసి పేరు మీద రాస్తారు. అంతవరకు గార్డియన్గా ఉంటారు. విసి కూడా వాళ్ళు కట్టించిన ఇంటిని ఒక ట్రస్ట్గా మారుస్తుంది. దాని ద్వారా పేద పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పిస్తుంది. ఎంతోమందికి వైద్యం అందిస్తుంది. దానికి వాళ్ళు నాన్న పేరు పెడుతుంది. దాని బాధ్యతలు మొత్తం తన తల్లి అత్తను చూసుకోమంటుంది. ముందు ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పిస్తుంది. నెల నెల విసి, వైషు, మోహన్ గారు తమ శాలరీ నుండి 25% ట్రస్ట్కి ఇస్తారు. దాంతో పాటు తెలిసిన వాళ్ళు అందరూ కూడా డొనేషన్స్ ఇస్తారు. అలా ట్రస్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ మధ్యలో విక్కీ, విసి ఇద్దరు కూడా చాలా తక్కువ సార్లు మాట్లాడుకున్నారు. తను ఇంటికి వచ్చి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యి తక్కువ కాలంలోనే ఏసీపీగా ప్రమోట్ అవుతాడు. అలా రోజులు గడుస్తుంటాయి. ఇంతలో విక్కీకి వాళ్ళ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యింది అని తెలుస్తుంది. కానీ ఆ విషయంలో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలి అనుకుంటాడు. తర్వాత రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటారు. అందరినీ పిలిచి చాలా గొప్పగా చేసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా వ్రతం పూర్తి చేసుకుంటారు. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్తుంటే విసి ఇంపార్టెంట్ కేసు వచ్చింది అని ఏమీ తినకుండా వెళ్తుంది. లేట్ నైట్ ఇంటికి వచ్చిన విసిని చూసి మాధవి సాయంత్రం నుండి కళ్యాణి రూమ్ నుంచి బయటకు రాలేదు అని చెప్పడంతో ఏం అయ్యిందో అని కంగారుగా రూమ్కి వెళ్ళి తల్లిని చూస్తుంది. అక్కడ వాళ్ళ నాన్న ఫోటో పట్టుకుని నిద్రపోతుంటుంది. దాంతో విషయం అర్థమయ్యి బయటకు వచ్చి ఏం కాలేదు అత్త, నాన్న గుర్తు వచ్చారు, అందుకే రాలా, రేపటికి సెట్ అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో, మార్నింగ్ నుంచి పనులు చేసి అలసిపోయి ఉన్నావు అని పంపుతుంది. తనకి ఏం తినాలి అనిపించక రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలానే పడుకుంటుంది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి తల్లి దగ్గరికి వెళ్తుంది. లేచి కూర్చుని డల్గా దేని గురించో ఆలోచిస్తుంది. విసి వెళ్ళి తల్లికి బీపీ చూసి అమ్మా ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకో బీపీ పెరిగింది అని అడుగుతుంది. దాంతో కళ్యాణి గారు విసిని పక్కన కూర్చోబెట్టుకొని బంగారు నాకు ప్రామిస్ చేస్తావా అని అడుగుతుంది. తల్లి ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియక ఏమైంది అమ్మా అని అడుగుతుంది. ఏం కాలేదు అమ్మా, ముందు మాట ఇవ్వు అంటుంది. సరే ప్రామిస్ చేస్తున్నా, ఏంటో చెప్పు అంటుంది. ఏం లేదు బంగారం, నీ వల్ల ఎప్పుడూ కూడా మామ వాళ్లకు మాట తీసుకురాను అని అంటుంది. దాంతో విసి ఏం అయింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎవరైనా ఏమన్నా అన్నారా అంటుంది. దాంతో కళ్యాణి గారు వ్రతం రోజు ఏం జరిగిందో చెప్తారు.
విసి హాస్పిటల్కు వెళ్ళాక అందరూ తిని వెళ్ళిపోతుంటే కళ్యాణి గారు అందరితో మాట్లాడుతుంటారు. ఇంతలో కొంతమంది వచ్చి, ఏం కళ్యాణి, కూతురు మంచి పేరు తెచ్చుకుంది, లైఫ్లో సెటిల్ అయ్యింది, మరి పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని అడుగుతారు. దానికి కళ్యాణి గారు ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదు అని చెప్తుంది. దాంతో ఇంకో ఆమె ఎందుకు చేస్తుంది, పైగా ఇంట్లో మేనల్లుడు ఉన్నాడు, అందులో పోలీస్ ఆఫీసర్, పైగా కూతురు డాక్టర్, బానే సంపాదిస్తుంది, ఇంకేమి, అన్న కొడుకును అల్లుడిగా చేసుకుంటే ఇటు ఆస్తి వస్తుంది, అటు ఇల్లు వదిలి వెళ్ళే పని ఉండదు, అయినా భలే ప్లాన్ వేసింది అని కళ్యాణి గారిని బాధపడేలా మాట్లాడతారు. ఇది తల్లి జరిగింది, అందుకే మాట ఇవ్వు అంటుంది. దాంతో లోపల గుండెను పిండే బాధ ఉన్న దానిని అలాగే అణిచిపెట్టి పైకి నవ్వుతూ మాట ఇస్తున్నా, నా వల్ల ఎప్పుడూ కూడా మామ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాను అంటుంది. అది చూసి చాలా సంతోషం బంగారు కూతురి నుదుట మీద ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా కూడా గది బయట నుంచి మోహన్ మాధవి గారు వింటారు. మాధవి గారు భర్త వంక చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి విసీని కోడలిగా చేసుకోవాలి అని ఉంది. ఇంతలో విసీ వాళ్ళు రావడంతో మామూలుగా అయ్యి, ఎలా ఉంది కళ్యాణి అని అడుగుతారు. బాగానే ఉంది అని చెప్పి టిఫిన్ చేశాక విసీ, వైషు, మోహన్ గారు అందరూ వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్తారు. సాయంత్రం ఇంటికి వచ్చిన విసీకి మనసు బాగోక డిన్నర్ ఏం వద్దు అని టెర్రస్ మీదకి వెళ్ళి అలా ఆకాశంలోకి చూస్తూ ఏడుస్తుంది. ఎంతసేపు ఏడిచిందో కూడా తెలియకుండా అలానే ఏడుస్తూ అక్కడే పడుకుంది. పొద్దున్నే సూర్యుని కిరణాలు మొహం మీద పడడంతో మెలకు వచ్చిన విసీకి ముందు రోజు తల్లితో జరిగింది గుర్తు వచ్చి మనసు బాధతో మూలుగుతుంటే దానిని అలాగే తొక్కిపెట్టి కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళేసరికి ఇల్లంతా డెకరేట్ చేసి అది చూసి ఏం జరుగుతుంది తెలియక అలానే మెట్లు మీద నిలబడి చూస్తుంది. ఇంతలో వైషు వచ్చి, రా రా పెళ్లి కూతురా అంటుంది. ఆ మాటకు తన వైపే విచిత్రంగా చూస్తుంది. అది చూసి మాధవి గారు తన దగ్గరకు వచ్చి, ఇవాళ నీకు పెళ్లి చూపులు బంగారు అంటుంది. దాంతో షాక్ అయ్యి అలానే చూస్తూ, ఇంత సడన్గా ఏంటి అని అడుగుతుంది. ఇంతలో మోహన్ గారు అక్కడికి వచ్చి, సడన్గా కాదు, మా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను అప్పుడే ఎందుకు అని ఆగాను, కానీ అబ్బాయి స్టేట్స్ వెళ్ళాడట, అందుకే పెళ్లి చేస్తే నిన్ను కూడా తీసుకెళ్తాడు అని అంటారు. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉంటే, కానీ పద బంగారు లేట్ అవుతుంది అని తనను తీసుకెళ్ళి రెడీ చేస్తారు. ఇంతలో పెళ్లివాళ్ళు వచ్చారు అనడంతో మోహన్ వాళ్ళు వెళ్ళి వాళ్లను లోపలికి పిలిచి మర్యాదలు చేస్తారు. ఇంతలో అమ్మాయిని తీసుకురమ్మనడంతో విసీని తీసుకువస్తారు. అందరూ కూడా తనని అలాగే చూస్తుంటారు. లైట్ పింక్ లైట్ వెయిట్ వర్క్ సారీ కడుతుంది. మేకప్ ఏం లేకపోయినా సింపుల్గా చాలా బాగుంది. అబ్బాయి వాళ్ళకి అమ్మాయి నచ్చడంతో అమ్మాయిని అడుగుతారు. దానికి తను మా మామ ఇష్టం అని చెప్తుంది. దాంతో మోహన్ వాళ్ళు మాకు ఇష్టమే అనడంతో ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్గా పెళ్లికి ముహూర్తం పెట్టమనడంతో 20 రోజుల్లో ఉంది అనడంతో అదే ఖాయం చేయడంతో లగ్నపత్రిక చదువుతారు. సరిగ్గా అప్పుడే విక్కీ వస్తాడు. అందరూ కూడా విక్కీని చూసి షాక్ అవుతారు. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు. విక్కీని చూసి మోహన్ గారు అందరికీ పరిచయం చేసి ఏసీపీగా ట్రాన్స్ఫర్ అయినట్టు చెప్తారు. తర్వాత విసీ పెళ్లి గురించి చెప్తారు. అది విని విక్కీ షాక్ అయ్యి విసీ వైపు చూశాడు. తను మాత్రం రెప్పవేయడం మరిచి విక్కీని చూస్తుంటుంది. తర్వాత అందరూ కూడా వెళ్ళిపోతారు. విసీ కూడా రెస్ట్ తీసుకుంటా అని రూమ్కి వెళ్ళి విక్కీ ఫోటో చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. తర్వాత అందరూ కూడా విక్కీతో మాట్లాడి లంచ్ కూడా చేయడంతో రెస్ట్ తీసుకుంటారు. నైట్ డిన్నర్ చేయమని కళ్యాణి గారు వచ్చి లేపితే ఆకలి లేదని మళ్ళీ పడుకుంటుంది. పొద్దున్నే లేచిన విసీ అర్జెంట్ కేసు ఉంది అని టిఫిన్ చేయకుండా వెళ్తుంది. విక్కీ కూడా ఆ రోజు జాయిన్ అవ్వాలి అని ఫాస్ట్గా రెడీ అయ్యి ఏం తినకుండా వెళ్తాడు. అలా 5 రోజులు పూర్తయ్యాయి. ఈ 5 రోజుల్లో
విక్కీకి విసీకి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి టైం దొరకలేదు అనే కన్నా కావాలనే బిజీ అయ్యారు అంటే బాగుంటుంది. తర్వాత మంచి రోజు చూసి పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెడతారు. ముందుగా శుభలేఖలు వేయించాలి అని మోహన్ గారు ఆ పని నుంచి మొదలు పెడతారు. విసీని అడిగితే మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి అని చెప్తుంది. పెళ్లి బట్టలు కొనేటప్పుడు కానీ దేనికి కూడా తను ఇంపార్టెంట్ కేసులున్నాయి కుదరదు అని చెప్పి తనని తాను బిజీ చేసుకుంటుంది. ఇటు విక్కీ కూడా అంతే. పెళ్లికి 2 రోజుల ముందు లీవ్ పెడుతుంది. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం, మెహందీ అన్నీ కూడా చకచకా జరుగుతాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు విసీని పెళ్లి కూతురుని చేసి కళ్యాణ మండపం దగ్గరకు తీసుకెళ్తారు. ముందుగా గౌరీ పూజ చేయిస్తారు. ఇటు మండపం మీద వరుడి చేత విఘ్నేశ్వరుడి పూజ చేయిస్తారు. తర్వాత తెరసాల అడ్డం పెట్టి పెళ్లికూతురుని తీసుకురమ్మనడంతో విసీని తీసుకుని వస్తారు. అందరూ కూడా తనని అద్భుతాన్ని చూసినట్టు చూస్తారు. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ పట్టుచీర కట్టుకుని చేతికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ మట్టి గాజులు, చేతుల నిండుగా పండిన మెహందీ, సవరం అవసరం లేని బారు జడకు కుప్పెలు పెట్టి మల్లెపూలు, గులాబీలతో చేసిన పూల జడ వేస్తారు. పాపిడి బిళ్ళ, 2 కనుబొమ్మల మధ్య అందంగా పెట్టిన కళ్యాణ తిలకం, దాని కింద పెట్టిన కుంకుమ, కళ్ళకు కాటుక, ముక్కుకు తెల్లరాయి ముక్కుపుడక, బొగ్గన చుక్క, చెవులకు మీడియం సైజ్ బుట్టలు, వాటికి పెట్టిన మాటీలు, చెంపసవరాలు, మెడలో ఒక నెక్లెస్, దానికి సెట్గా మినీ కాసుల పేరు, నడుముకు వడ్డాణం, చేతికి వంకీలు, కాళ్లకు పట్టీలు, ఎర్రగా పెట్టిన పారాణితో చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని అలా మండపంలోకి వస్తుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిందా అన్నంత అందంగా ఉంది. తనని తీసుకువచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చోబెడితే మధ్యలో తెరసాల పట్టుకుంటారు. ముహూర్తం సమయం అవ్వడంతో వధూవరుల చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. తర్వాత ఇద్దరి మధ్యలో తెరసాల అడ్డు తీస్తారు. తర్వాత వధూవరులను ఒకరినొకరు చూసుకోమనగా వరుడు విసీని చూస్తాడు. విసీ మాత్రం తల దించుకునే ఉంటుంది. ఇంతలో వైషు పెళ్ళికొడుకుని చూడమంటే చూడకుండా అలాగే కూర్చుంటుంది. ఇలా కాదు అని వైషు బలవంతంగా విసీ తల ఎత్తి పెళ్ళికొడుకుని చూడమంటుంది. దాంతో తప్పక పెళ్ళికొడుకుని చూసిన విసీ అలాగే షాక్ అవుతుంది. ఎదురుగా మచ్చలేని చంద్రుడిలా పెళ్ళికొడుకు గెటప్లో తన ఎదురుగా విక్కీ ఉంటాడు. ఒక్క క్షణం తాను చూస్తుంది కలో నిజమో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలో వైషు విసీ చెవిలో, మరి మా అన్నకు దిష్టి పెట్టకే, మా అన్నయ్య అందగాడు అని తెలుసు అంటుంది. ఆ మాటకి తన వైపు చూసి నిజమేనా అన్నట్టుగా చూస్తుంది. తన కళ్ళల్లో భావం అర్థం అయ్యి నిజమే అంటుంది. వెంటనే వాళ్ళ అమ్మ వైపు చూడగా తాను కూడా నిజమే అన్నట్టుగా చూస్తుంది. తన అత్త మామ వైపు చూడగా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అప్పుడు విక్కీ వైపు చూస్తుంది. అప్పటి వరకు తనని గమనించిన విక్కీ తన వైపు చూడగానే కన్ను కొట్టి చిలిపిగా నవ్వుతాడు. అది చూడగానే విసీ బుగ్గలు సిగ్గుతో సిమ్లా ఆపిల్స్లా అవుతాయి. తర్వాత మాంగళ్యధారణ ఘట్టం దగ్గరికి వచ్చేసరికి పంతులుగారు విక్కీ చేతికి తాళి ఇచ్చి కట్టమంటారు. విక్కీ ఆ తాళిని విసీ మెడలో 3 ముళ్ళు వేసి శాశ్వతంగా తన దానిని చేసుకుంటాడు. ఆ తరువాత తలంబ్రాలు పోసుకోవడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతాయి. అప్పగింతలు లేకపోవడంతో నేరుగా ఇంటికి వెళ్ళి కొత్త దంపతుల చేత గృహప్రవేశం చేయిస్తారు. తర్వాత విసీ చేత దేవుడి దగ్గర దీపం పెట్టించి రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. అప్పటికే రాత్రి అవుతుంది. రూమ్లోకి వెళ్ళి విసీ అద్దం ముందు నిలబడి విక్కీ కట్టిన తాళిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. తర్వాత నగలు అన్నీ తీసి కేవలం విక్కీ కట్టిన తాళిని, చేతికి గాజులు, చెవులకు బుట్టలు ఉంచుకొని ప్లెయిన్ సిల్క్ సారీ కట్టుకొని పడుకోబోతుండగా కళ్యాణి గారు విసీ దగ్గరికి వస్తారు. ఆవిడను చూసి ఏంటి అమ్మా, ఏం అన్నా కావాలా అని అడుగుతుంది.
దాంతో ఆమె విసీని హగ్ చేసుకుని, నన్ను క్షమించు బంగారు, నీ మనసు తెలుసుకోకుండా నా పిచ్చి భయాలతో నీకు ఇష్టం లేని పెళ్లి చెయ్యాలి అనుకున్నా అంటారు. అమ్మా, ఎంత మాటలు, ఇప్పుడు ఎందుకు? అవన్నీ అయిపోయాయి కదా, వదిలేయి. అమ్మా, బావను చేసుకోవడం నీకిష్టమేనా అని అడుగుతుంది. హా బంగారు, చాలా ఇష్టం. నిజానికి వాడిలాంటి వాడిని నేను నీకు తీసుకురాలేను, కానీ మా ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతుంది. దానికి కళ్యాణి గారు నవ్వుతూ, నన్ను కాదు, మీ బావని అడుగు అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. తర్వాత మాధవి గారు పాలు తీసుకువచ్చి, బంగారు, ఈ పాలు తాగి పడుకో తల్లి అని పాల గ్లాస్ ఇస్తారు. సరే అత్తా అని గ్లాస్ తీసుకుని తాగుతుంది. తరువాత మాధవి గారు విసి చెంప మీద చెయ్యి వేసి, బంగారు, ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు నా ఇంటికి కోడలిగా రావేమో అని, కానీ నేను కోరినట్టుగానే నాకు కోడలిగా వచ్చావు అంటుంది. అత్త, మీకు ఇష్టమేనా ఇదంతా అంటుంది. హా తల్లి, నాకు మీ మామకు నిన్ను బయటకు పంపడం అస్సలు ఇష్టం లేదు, కానీ కళ్యాణి పిచ్చి భయాలతో నీ దగ్గర మాట తీసుకుంది. ఆ క్షణం ఎంత బాధపడ్డానో, నువ్వు నాకు కోడలిగా రావు అని. కానీ దేవుడు మీ ఇద్దరికీ ముడివేశాడు కాబట్టే నా కోరిక తీరింది. ఇక మీ మామాని అయితే అస్సలు ఆపలేకపోతున్నా అంటారు. కానీ ఇదంతా ఎలా అని అడిగితే, నీ మొగుడిని అడుగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. తర్వాత వైషు కూడా వచ్చి, నువ్వు ఎక్కడ నాకు వదినవు కావేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బట్ ఫైనల్గా నా విష్ నెరవేరింది అంటుంది. తర్వాత తాను కూడా అక్కడి నుండి వెళ్ళగా విసి పడుకొని ఎలా జరిగిందో అని ఆలోచిస్తూ అలానే పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కొత్త దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. అంతా అయిపోయాక రాత్రికి కార్యానికి ముహూర్తం పెడతారు. అమ్మలక్కలందరూ కూడా విసిని అపరంజి బొమ్మలా రెడీ చేసి పాల గ్లాసు ఇచ్చి పైన పెంట్ హౌస్ దగ్గర వదిలి వెళ్తారు. అక్కడ వరకు ఎలాగో వచ్చింది, కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అంటేనే ఏదో తెలియని భయం, బిడియం తనని అడుగు ముందుకు వెయ్యనీయకుండా ఆపుతుంది. ఎలా అయితేనం చిన్నగా ధైర్యం చేసి లోపలికి వెళ్తుంది. ఆ రూమ్ మొత్తం అందంగా సెంటెడ్ క్యాండిల్స్, హార్ట్ షేప్ బెలూన్స్, రోజెస్తో డెకరేట్ చేసి ఉంటుంది. మంచం మొత్తం మల్లెలు, గులాబీలతో అందంగా అలంకరించారు. ఒక్క క్షణం ఆ డెకరేషన్ మొత్తాన్ని అలాగే చూస్తుంది. తర్వాత వెంటనే విక్కీ కోసం రూమ్ మొత్తం వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చిన విసీకి పిట్టగోడ దగ్గర నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. తన దగ్గరకు వెళ్ళి పాల గ్లాసు పక్కన పెట్టి, బావా, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో వెనక్కి తిరిగిన విక్కీ అలానే ఫ్రీజ్ అయిపోయాడు. అప్పుడు విసి అడుగుతుంది, బావా, అసలు ఏం జరిగిందో చెప్పవా అని క్యూట్గా అడుగుతుంది తన వైపు చూసి. సరే విను, నేను 10th తరువాత ఇక్కడి నుంచి వెళ్ళాను కదా, అప్పటి నుండి ప్రతిక్షణం నువ్వే గుర్తు వచ్చేదానివి. నేను ముందు పట్టించుకోలేదు, అంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, అందువల్ల అలా గుర్తు వస్తున్నావేమో అనుకునేవాడిని. కానీ రాను రాను బాగా గుర్తుకు వచ్చేదానివి. ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురు చూసేవాడిని. నీతో ఉండే ఆ కొన్ని రోజులు మళ్ళీ నిన్ను తిరిగి చూసేదాకా నాకు తోడుగా ఉండేవి. తర్వాత నాకు రావడం కుదరలేదు. ఫోన్ మాట్లాడడానికి కూడా వీలు అయ్యేది కాదు. పిచ్చి పిచ్చిగా ఉండేది. నీతో మాట్లాడకపోతే ఏం తోచేది కాదు. రోజు నీ ఆలోచనలు నాకు నిద్ర లేకుండా చేసేవి. ఆ తరువాత తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నా అని. ఒక్క క్షణం ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? వెంటనే నీ దగ్గరికి రావాలి అనిపించింది. కానీ నా గోల్ రీచ్ అయ్యాక రావాలి అని చాలా కష్టంగా కంట్రోల్ చేసుకునేవాడిని. తీరా నా గోల్ రీచ్ అయ్యాక, నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అని తెలిసాక మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పకుండా వస్తే ఇక్కడ మీరంతా నాకు షాక్ ఇచ్చారు. తర్వాత అయినా నీతో మాట్లాడాలి అనుకుంటే నువ్వు అస్సలు దొరకలేదు. నాకు డ్యూటీతో టైం ఉండేది కాదు. ఇక ఇలా కాదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న టైంలో ఇంట్లో అందరూ షాపింగ్కి వెళ్ళారు.
నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. నిన్ను చూడాలి అనిపించి నీ రూమ్కి వస్తే అక్కడ నీ పిక్స్ అన్నీ చూస్తున్న టైంలో నీ డైరీ కనిపించింది. అది చదివితే అప్పుడు తెలిసింది ఈ బంగారు బొమ్మ నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తుంది అని. నువ్వు ఎందుకు వద్దు అనుకున్నావు అని కూడా తర్వాత అందరూ వచ్చాక నీ డైరీ తీసుకెళ్ళి అత్తకు ఇచ్చా. అది చదివి అత్త తాను ఎంత పొరపాటు చేసిందో అని తెలుసుకుంది. ఆ తర్వాత పెళ్లి వాళ్ళతో నా స్టైల్లో మాట్లాడి పెళ్ళి క్యాన్సిల్ చేసి నువ్వు ప్రేమించిన నాతో జరిగేలా చేశాను అని గట్టిగా హగ్ చేసుకుంటాడు. దాంతో శశి వెనక్కి తిరిగి విక్కీని హగ్ చేసుకుని ఐ లవ్ యూ బావా అంటుంది. ఈ విషయం నీకు నువ్వు వచ్చిన తరువాత నీ బర్త్డే రోజు నీకు సర్ప్రైజ్ చేసి చెప్దామనుకున్నా, కానీ ఈలోపు ఏదేదో జరిగిపోయాయి. నా మనసులో ఉన్న ప్రేమ నీకు చెప్తానో లేదో అనుకున్నా, కానీ ఇలా ఇంత హ్యాపీ మూమెంట్లో చెప్తాను అని అనుకోలేదు అంటుంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ ఫ్రెష్ అయి కిందకి వెళ్తారు. పిల్లల మొహంలో కనిపిస్తున్న కళను చూసి పెద్దవాళ్ళు అందరూ సంతోషిస్తారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఈలోపు వైషోకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అందరూ ఆనందంగా రోజులు గడుపుతున్న సమయంలో విసి తల్లి కాబోతుంది అన్న వార్త వారి సంతోషాన్ని మరింత పెంచుతుంది. తాను తల్లి కాబోతుంది అని తెలిసిన క్షణం నుంచి మాధవి గారు, కళ్యాణి గారు ఇద్దరూ కూడా తనని కాలు కింద పెట్టనివ్వకుండా గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకుంటారు. విక్కీ కూడా రోజు త్వరగా ఇంటికి వచ్చి విసీతో టైం స్పెండ్ చేస్తాడు. తన బిడ్డ గురించి కలలు కనేవారు. విసీ మాత్రం తన తండ్రిని ఎప్పుడు తన చేతిలోకి తీసుకుంటానా అనుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఆ రోజు త్వరలో రావాలి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుండేది. అలా రోజులు గడుస్తుండగా విసీకి 9వ నెల వస్తుంది. 9 వచ్చాక మంచి రోజు చూసి ఘనంగా శ్రీమంతం చేస్తారు. ఆ ఫంక్షన్ జరిగిన 2 రోజుల తరువాత రాత్రిపూట ఎప్పటిలాగే డిన్నర్ అయ్యాక గార్డెన్లో విసీ చేత వాకింగ్ చేయిస్తూ ఉంటాడు. సడన్గా నొప్పులు రావడం మొదలు అవ్వడంతో విక్కీ కంగారుగా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. వెనకే మోహన్ వాళ్ళు కూడా కావలసిన వస్తువులు తీసుకుని ఫాస్ట్గా వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడే లోపలికి తీసుకెళ్లారు అని చెబుతారు. అందరూ టెన్షన్గా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ బయట ఎదురు చూస్తుంటారు. లోపల విసి నొప్పులతో బాధపడుతుంటుంది. అందరూ కూడా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు. 30 నిమిషముల తరువాత బాబు పుట్టాడు అని నర్స్ బయటకు వచ్చి బాబుని ఇస్తుంది. అందరూ కూడా బాబును చూసి సంతోషిస్తారు. కొంచెం సేపటి తరువాత విసీని రూమ్కి షిఫ్ట్ చేయడంతో అందరూ వెళ్ళి విసీని చూస్తారు. లాస్ట్లో విక్కీ బాబుని విసీ చేతికిస్తాడు. బాబును చూసి తన తండ్రి మళ్ళీ తన దగ్గరికి వచ్చాడు అని మురిసిపోతుంది. విక్కీ ప్రేమగా విసీని ఎదుట మీద ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ బంగారం అంటాడు. 3 రోజుల తరువాత విసీని ఇంటికి పంపిస్తారు. బారసాల రోజున బాబుకి ప్రశాంత్ అని పేరు పెడతారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.